ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ మధ్య నేనైతే వ్లాగ్స్ అసలు పెట్టట్లేదు కదా! ఎందుకంటే మా హస్బెండ్ ఫోన్ అది పోయిందనమాట. అంటే డిస్‌ప్లే పోయింది. సో, దానివల్ల నేనైతే వ్లాగ్స్ ఏం పెట్టట్లేదు ఈ మధ్యన. సో, ఇక్కడ నుంచైనా కొంచెం కంటిన్యూగా పెడదామని చెప్పి డిసైడ్ అయ్యాము. అండ్ ఈరోజు ఏంటంటే మేము ఈవినింగ్ బయటికి వెళ్తున్నామనమాట. సో, అలా వెళ్తుంటే అక్కడ పక్కనే మాకు లులు మాల్‌లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి కనిపించాయి. చాలా బాగా డెకరేట్ చేశారు. సో, క్రిస్మస్ కదా! చాలా బాగా డెకరేట్ చేశారన్నమాట లులు మాల్‌ని. మేమైతే లోపలికి వెళ్ళాము. ఇక్కడ వెళ్ళగానే యాజ్ యూజువల్ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది ఆ రోజు. ఎందుకంటే మేము వెళ్ళింది సండే. సో, సండే కాబట్టి ట్రాఫిక్ అలానే ఉంటుంది కదా! అండ్ ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము మాల్‌లోకి. అండ్ ఎంట్రన్స్‌లో అయితే చాలా మంచిగా లైటింగ్స్ అవి పెట్టి డెకరేషన్ చాలా బాగా చేశారు లులు మాల్‌లో. అండ్ ఇక్కడ ఏంటంటే శాంతా స్ట్రీట్ అని చెప్పి ఒక బోర్డింగ్ కూడా పెట్టారనమాట. అవన్నీ కూడా చిన్న చిన్న క్యూట్ డియర్స్ అవి పెట్టారు. శాంతా బొమ్మలు కూడా అన్నీ పెట్టారనమాట. అండ్ చిన్న చిన్న స్టాల్స్ అన్నీ కూడా పెట్టారు. లైక్ లోపల ఉంటాయి కదా! సో, చిన్న చిన్న క్యూట్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. బయట నుంచి అయితే చూసారు కదా! చాలా బాగా డెకరేట్ చేశారు. చాలా మంచి ఫీల్ వచ్చిందనమాట. అండ్ ఇంకా చాలామంది అయితే వచ్చారు. ఎందుకంటే వీకెండ్ కదా! చాలా ఎక్కువ రష్గానే ఉంది లులు మాల్ కూడా. చాలామంది ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. అండ్ మేమైతే ఇక్కడ బండి పార్క్ చేసేసి లోపలికైతే వచ్చేసాము. సో, ఇదే అనమాట ఎంట్రన్స్. చూసారా ఎంత మంచిగా డెకరేట్ చేశారో ఇవన్నీ. అండ్ ఇంకా లోపలైతే కూడా చాలా చాలా బాగా డెకరేట్ చేశారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అయితే చూడండి. అండ్ ఇక్కడ ఏంటంటే చిన్న క్యూట్ ఫిష్ అయితే అమ్ముతున్నారు. ఇలా చిన్న బాక్సెస్లో పెట్టి బాటిల్స్ లాంటివి. అవి చాలా బాగున్నాయి. ఇది కాస్ట్ వచ్చేసి 199, 189 అంటే చిన్నది 190 రూపీస్. కొంచెం పెద్దవైతే 200, 250 రూపీస్ అలా ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా అలానే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ పక్కన ఇంకొక సైడ్ కూడా పెట్టారు. చాలా పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట ఇక్కడ. కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి ఫిష్ అన్నీ కూడా. అండ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే ఉంది. చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా యెల్లో కలర్, ఇంకా ఇదొకటి పక్కనే ఉంది ఇంకొకటి కూడా. నేనైతే చూస్తున్నాను తీసుకుందామా వద్దా అని చెప్పి. అండ్ ఇక్కడ మనకు తెలిసినవే ఇవన్నీ గ్రాసరీస్ కదా! సో, అన్నిటి మీద కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారు. రైస్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా. సో, నేనైతే చూస్తున్నాను. అంటే యాక్చువల్లీ మేమైతే డీమార్ట్‌లోనే తీసుకుంటాం ఎప్పుడూ ఇక్కడ తీసుకోలేదు లులు మాల్‌లో. సో, ఒకసారి చూద్దామని చెప్పి ఇలా అయితే వచ్చామన్నమాట. అండ్ ఎలాగో క్రిస్మస్ వీక్ కదా! సో, చాలా మంచిగా డెకరేషన్ అది చేశారు కదా! సో, అది కూడా చూడడానికి వచ్చాము. అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా అన్ని బ్రాండ్స్ తాలూకా అన్నీ ఉంటాయన్నమాట లులు మాల్‌లో. అండ్ మెయిన్లీ ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ లైవ్లో మనకి ఫిష్, మటన్, చికెన్ అన్నీ అమ్ముతున్నారు కదా! సో, ఇక్కడైతే నేనైతే ఫిష్ దగ్గరికి వచ్చాను. అండ్ ఇవన్నీ లైవ్ అనమాట. లైవ్లో ఉన్నవి అంటే చనిపోయాలండి. కాకపోతే అమ్ముతున్నారనమాట ఇవన్నీ. ఇక్కడ ఒక పెద్ద చేప ఉంది కదా! ఇది ఎంతో ఉంది, 499 ఎంతో. ఇదేదో తూనా చేప అనుకుంటా. అక్కడ నేమ్ రాశారు. చాలా పెద్దదుంది. అండ్ ఇవన్నీ బాక్సెస్‌లో మనకి రెడీమేడ్‌గా చేసేసి మ్యారినేట్ చేసి అమ్ముతున్నారనమాట. ఇవన్నీ అవే ఫిష్‌వి, ప్రాన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. సో, మనం ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళిన వెంటనే కుక్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఫ్రీజర్‌లో పెట్టినవి కదా! సో, తొందరగా బయట ఉంటే పాడైపోతాయి. చూసారా ఇవన్నీ ఫిష్‌వి అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇవైతే చాలా పెద్ద పెద్ద చేపలు, చాలా పెద్దవి. అండ్ ఇదేంటంటే మటన్ అనమాట. మటన్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ కూడా సెపరేట్ చేసి అమ్ముతున్నారు ఇదంతా. అంటే నేనెప్పుడు లైవ్‌లో చూడలేదనమాట ఇన్ని ఐటమ్స్. అంటే మటన్‌లో ఇన్ని ఉంటాయని చెప్పి. ఇదైతే పక్కన చికెన్, ఇది అందరికీ మనకు తెలుసు కదా! అండ్ ఇక్కడ అన్నీ వెజిటేబుల్స్ అనమాట. అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్నీ చూస్తున్నాము. అన్నీ ఆల్మోస్ట్ ఫ్రెష్‌గానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి అన్నీ. అంటే అందరూ వచ్చి తీసుకెళ్తున్నారు. ఇవి కూడా పర్చేస్ చేస్తున్నారు. అండ్
అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ మనకి ఇదే అనమాట. లోపల క్రిస్మస్ ట్రీ పెట్టి చాలా మంచిగా డెకరేషన్ అయితే చేశారు. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. చాలామంది వచ్చి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ చాలా బాగుంది డెకరేషన్ అంతా కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే పక్కన చిన్న చిన్న ట్రీస్ లాగా పెట్టారు. అండ్ ఇక్కడ శాంతా కూడా ఉందన్నమాట. ఒక అతను శాంతా గెటప్లో ఉన్నారనమాట. సో అందరూ వీడియోస్ అవి తీసుకుంటున్నారు, ఫొటోస్. సో చాలా బిజీగా ఉన్నారు. సో అందుకనే మేము తీసుకోవడానికి అవ్వలేదు ఆ రోజు. సో అతనైతే వెళ్ళిపోయారనమాట. చాలా రష్గా ఉంది ఆ రోజు. అండ్ సెక్యూరిటీ కూడా అలానే ఉన్నారు. కానీ చాలా బాగా అయితే చేశారు. డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఎవరైనా దగ్గరలో ఉంటే లులు మాల్కి తప్పకుండా వెళ్ళి విజిట్ అయ్యి ఫొటోస్ అవి మంచిగా తీసుకోండి. చాలా చాలా బాగుంది. అండ్ ఆ పక్కన చిన్న చిన్న ట్రీస్ లాగా కూడా హ్యాంగ్ చేశారనమాట. సో అవి కూడా బాగున్నాయి. మనం ఏ ఫ్లోర్ నుంచి అంటే కిందని కాకుండా మనం ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్లోకి వెళ్ళి చూస్తే ఇంకా బాగా క్లియర్గా కనిపిస్తుంది. చాలా బాగుంది. సో ఇక్కడ మా హస్బెండ్ చూస్తున్నారనమాట అంతా కూడా. నేను తన వీడియో తీశాను. అంటే ఇది నా ఫస్ట్ టైం కాదు, నేను ఇది యాక్చువల్లీ సెకండ్ టైం అనమాట వచ్చి లులు మాల్కి. సో ఇదైతే బాగుంది కదా. ఇయర్లో క్రిస్మస్లో ఇక్కడే ఉన్నామన్నమాట. లాస్ట్ ఇయర్ మేమైతే వైజాగ్లో ఉన్నాము. డిసెంబర్ 31st మేమైతే అరకులో ఉన్నామన్నమాట. సో ఇయర్ డిసెంబర్ ఇక్కడే ఉంటున్నాము హైదరాబాద్లో. అందుకని చెప్పి ఇక్కడ క్రిస్మస్ వీక్ కదా, మంచిగా సెలబ్రేట్ చేస్తారు. మంచి డెకరేషన్స్ అవి చేస్తారు కదా మాల్స్లో అని చెప్పి మేమైతే ఈ లులు మాల్కి అయితే వచ్చాము. చూసారు కదా ఎంట్రన్స్ ఎంత బాగుందో. మేరీ క్రిస్మస్ అని పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారు. పైన స్టార్ కూడా పెట్టారు, చాలా బాగుంది. అండ్ ఇదైతే పైనుంచి తీసిన వీడియో అనమాట. ఇక్కడ చూస్తారా క్యూట్గా ఉన్నాయి కదా చిన్న చిన్న ట్రీస్. ఇవి చాలా బాగా మంచిగా హ్యాంగ్ చేశారు. చాలా కలర్ఫుల్గా ఉంది ఆ రోజు మాత్రం. అండ్ ఈ పక్కన ఏంటంటే క్రిస్మస్ శాంతా థీమ్లో ఆ క్యూట్ టెడ్డీ బేర్స్ అనమాట. ఇవి నేను చూసి నార్మల్ టెడ్డీ బేర్స్ అనుకున్నాను, కానీ మా హస్బెండ్ చూపిస్తున్నారు ఇవి అన్నీ శాంతా లాగా క్యాప్ వేసుకొని ఉన్నాయి అని చెప్పి, శాంతా క్లాస్ లాగా. చాలా బాగుంది. ఎవరికైనా గిఫ్టింగ్ ఆప్షన్గా ఇవ్వచ్చు క్రిస్మస్కి. సో చాలా బాగా పెట్టారనమాట. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి క్యూట్గా.
అండ్ ఇక్కడ శాంతా స్ట్రీట్ అని చెప్పాను కదా, ఇదే అండి మొత్తం ఎంట్రన్స్ అనమాట ఇదంతా. సో ఇక్కడ చాలామంది ఫోటో సెషన్ అయితే తీసుకుంటున్నారు, చిన్నపిల్లలు వాళ్ళు అందరూ కూడా వచ్చి చాలా మంచి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ ఇక్కడ స్టాండ్స్లో పెట్టారు కదా, అవన్నీ ఒకటి శాంతాది, ఒకటి డియర్, ఇంకా కొంచెం ఒక శాంతా క్లాజ్ ఒకటి, ట్రీ శాంతా ట్రీ ఒకటి, ఇవన్నీ అనమాట చాలా బాగా పెట్టారు. ఆ లైటింగ్స్లో చాలా క్యూట్ చిన్న చిన్న శాంతా క్లాజ్ అయితే ఉన్నాయన్నమాట. ఆ లైటింగ్స్లో చాలా బాగా పెట్టారు. అండ్ ఈ పక్కన కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ అండ్ రైట్లో స్టాల్స్ అయితే పెట్టారనమాట. అవి ఏంటంటే లైక్ కొంచెం జ్యువెలరీ కానీ, ఇంకా చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్, తర్వాత కుర్తీస్, ఇవన్నీ పెట్టారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చిన్న శాంతా క్లాజ్ అనమాట, లోపల ఉంది. అండ్ ఇవన్నీ మంచి లైటింగ్తో ఉన్నాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న స్టాల్స్, ఫుడ్ ఐటమ్స్ ఒక స్టాల్ ఉంది, ఇంకా తర్వాత కుర్తీస్, తర్వాత ఇంకా అలా అనమాట. ఇంకా అన్నీ కూడా జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ ఒక్కొక్క స్టాల్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు క్రిస్మస్ వీక్ కదా, వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా పర్చేస్ చేయొచ్చు. చాలా బాగుంది ఇక్కడ కూడా. అండ్ ఇదేంటంటే ఒక కీచైన్ షాప్స్ లాగా అనిపించింది. నేను కీచైన్ అయితే చూసాను. ఇది మా హస్బెండ్ బైక్కి కీచైన్ తీసుకుందామని చెప్పి ఇవన్నీ క్లిప్స్ అవన్నీ ఉంటాయి కదా, హెయిర్ క్లిప్స్ అవన్నీ, యాక్సెసరీస్ అవన్నీ. అండ్ ఆ పక్కనే కుర్తీస్ అనమాట. అండ్ ఆ లాస్ట్లో చూస్తున్నారు అందరూ ఏంటా అని చెప్పి నేను కూడా వెళ్ళి చూస్తున్నాను. ఇక్కడేమో ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు. అన్నీ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే ఉన్నాయి, కానీ ప్రైసెస్ అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. ఎందుకంటే మాల్స్ దగ్గర చాలా ఎక్కువ చెప్తారనమాట మనకి, కంపేర్ టు స్ట్రీట్ షాపింగ్స్లో. ఇక్కడ కొంచెం పర్వాలేదు, కానీ ఇక్కడ చాలా ఎక్కువ చెప్తున్నారు. అండ్ ఎంట్రన్స్లో అయితే ఎంట్రన్స్ ఇలా అయితే అరేంజ్ చేశారు, చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ లోపల ఇంకా ఎంట్రన్స్లో ఇంకా లులు మాల్ అని చెప్పి మొత్తం థీమ్లో అయితే చాలా మంచిగా డెకరేట్ చేస్తారు. ఇక్కడ ఎంట్రన్స్లో మనకి ఇక్కడ శాంతా స్ట్రీట్ అని అయితే కనిపిస్తుంది. సో ఇదన్నమాట ఈ వీడియోలో. చాలా బాగా అనిపించింది, చాలా చూస్తారు కదా, చాలా మంచిగా అనిపించింది అనమాట. చాలా డేస్కి నేనైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఫీల్ అవ్వద్దు, ఇక నుంచి నేను కంటిన్యూగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.